మనం ఫేస్ అంతా ఎంత బాగా రెడీ అయినా హ్యాండ్స్ అలాగే లెగ్స్ వచ్చేసరికి కొంచెం బ్లాక్‌గా కనిపిస్తా ఉంటాయి. అలా అంతా కనపడకోకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటది. చాలా గ్లోగా కనిపిస్తుంది స్కిన్. నార్మల్‌గా ఇలాంటి ఫౌండేషన్స్ వాడతాం గదా! ఒకవేళ ఫౌండేషన్ లేకపోయినా ఈ ప్లేస్‌లో పౌడర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే అయిపోయిన ఫౌండేషన్ బాటిల్ అయితే తీసుకున్నా. ఈ ఫౌండేషన్ బాటిల్‌లో మనం ఆయిల్ ఉంటది గదా! అది కోకోనట్ ఆయిల్ అయినా లేకపోతే ఏ ఆయిల్ అయినా పర్లేదు. కొంచెం ఇందులో ఆయిల్‌ని వేసేసి బాగా షేక్ చేయండి. అప్పుడు ఫౌండేషన్ అంతా లోపల అంటుకొని ఉంటది గదా! డ్రైగా అయిపోయి అదంతా బాగా మెల్ట్ అయిపోయి ఫౌండేషన్ అలాగే ఆయిలు 2 మిక్స్ అయిపోతాయన్నమాట బాగా. తర్వాత మనము స్కిన్ బయటికి కనిపిస్తా బ్లాక్‌గా ఉంటది కదా! నెక్ బ్యాక్ సైడ్ కానివ్వండి, హ్యాండ్స్‌కి కానివ్వండి, ఇలా లెగ్స్‌కి కానివ్వండి, అక్కడ మనం కొంచెం స్ప్రే చేసి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నామంటే లెగ్స్ కానీ, హ్యాండ్స్ కానీ మన ఫేస్‌కి ఎలా గ్లోగా ఉంటదో అలాగే ఉంటది. నిజంగా దానికంటే కూడా మంచి గ్లో ఇస్తది. ఎందుకంటే మనం ఆయిల్ మిక్స్ చేసాం కాబట్టి షైనీగా ఉంటదనమాట. అలాగే ఇందులో ఫౌండేషన్ ఉంది కాబట్టి మనకి స్కిన్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. స్కిన్ కూడా తొందరగా డ్రై అయిపోకోకుండా బాగుంటుందనమాట. తర్వాత నేను పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చని చెప్పా గదా! పౌడర్ ఎట్లా అంటే ఇట్లా ఫౌండేషన్ లేనప్పుడు పౌడర్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇదే విధంగా పూసుకున్నామంటే మనము చాలా గ్లోగా ఉంటది. ఇప్పుడు నేను హ్యాండ్ పైన క్లియర్‌గా చూపిస్తున్నా గదా! చాలా షైనీగా వస్తది. డిఫరెన్స్ కూడా మీకు అర్థమవుతది.